అబ్బాయి బ్రతుకుంటే 10 మంది చచ్చిపోయాడు అనుకోవటం ఏంటండి? నాకు ఇదేం బాగాలేదండి. ఓ పని చేయి, మా అబ్బాయి బతికే ఉన్నాడు, ఇదంతా నా భర్త అయిన మంత్రి గారు ఆడిస్తున్న నాటకం అని వీధి వీధికి మైకు పెట్టి ప్రచారం చేయి. ఆ పిల్లని చంపి నేరానికి వాడికి ఉరిశిక్ష వేస్తారు. అప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడుతూ గాని. ఛీ! కూర్చో. హలో, ఎవరు? బెనర్జీయేనా? ఎస్ సార్. ఏమైందయ్యా? డోంట్ వరీ సార్, అనుకున్నదంతా అనుకున్నట్టే జరిగింది. ఎక్కడ ఏ తేడా రాలేదు. అబ్బాయి గారిని 3వ కంటికి తెలియకుండా గెస్ట్ హౌస్ తీసుకొచ్చేసాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ఫోన్లో ఎక్కువగా మాట్లాడుకోవడం మంచిది కాదు. నేను అక్కడికి వస్తాను. ఈ లోపల వాడిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే? ఓకే సార్. నాన్నగారు ఏమన్నారు? ఏముంది, మన ప్లాన్ సక్రమంగా జరిగిందా అని అడిగారు. మొత్తానికి మీరు నాన్నగారు కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ దెబ్బతో ఆ విక్రమ్ గడి పొగరనికి వెర్రి ముఖం వేస్తాడు. చూడు రామ్ కుమార్, నువ్వు మాత్రం జాగ్రత్త. ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకు. ఒకవేళ ఫోన్లు ఏమన్నా వస్తే ముట్టుకోకు. నీకు కావలసిన ఫుడ్, డ్రింక్స్ అన్ని కిచెన్ లో ఉన్నాయి. ఓకే? బుజ్జి,